హాయ్ దిస్ ఇస్ వినీత వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం నాతో పాటు గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా? లారీ చాప్టర్ 1 ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్, స్టంట్స్, స్టోరీ, స్టంట్స్ కూడా మీరే చేసుకున్నారు అండ్ మ్యూజిక్. సో ముఖ్యంగా లిప్ లాక్స్ కూడా అవి కూడా మనం చెప్పుకోవాలి. లిప్ లాక్స్ కూడా చేశారు. సో మాట్లాడదాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ నమస్తే. యు ఆర్ లుకింగ్ ప్రెటీ. థ్యాంక్ యూ. మీరు కూడా బాగున్నారు, హ్యాండ్సమ్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నేను లిప్ లాక్స్ గురించి మాట్లాడతా. యాడున్నాయి లిప్ లాక్స్? పెట్టుకోలేదుగా మనం మూవీలోనా? రైట్ సారీ ట్రైలర్లో చూసాను. లారీ చాప్టర్ 1 ట్రైలర్లో. ఎస్. ఏంటి లిప్ లాక్స్ అంటే నీడుండి పెట్టారా లేదా కావాలని పెట్టించుకుందామని? నీడుండి స్టోరీలో పెట్టాం మేడం, నీడుండి పెట్టాము అండ్ కథలో భాగంగా పెట్టాము. ఉమెన్ ఓరియంటెడ్ కూడా, ఇండిపెండెంట్ ఉమెన్ హీరోయిన్ ఈ మూవీలో. సో తను లారీ డ్రైవర్, లారీ వేసుకొని బయటికి వెళ్ళిపోతే తన కుటుంబ బాధ్యతలు మోస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలి, బాండ్ పండాలి అంటే లవ్ షుడ్ బి స్ట్రాంగ్ అనమాట. దానికోసం లవ్ స్టోరీ ప్రాపర్లో ఆ ప్రాసెస్లో ప్రాపర్గా ఒక 2 లిప్ కిస్లు ఉన్నాయి. అవి తప్పంటే ఏం చేస్తాం కమర్షియల్గా? అంటే మీరు నార్మల్గా ప్రాంకుల్లో కూడా పెట్టించుకుంటారు కదా, కావాలని అట్లా ఏమైనా పెట్టించుకున్నారేమో? నో కథలో భాగంగానే లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్. అందులో భాగంగానే మనం అవన్నీ పెట్టడం జరిగింది. అండ్ ఇది రొమాంటిక్ ఒకటే కాదు మేడం, సాలిడ్ పవర్ఫుల్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఈ మూవీ. అండ్ చాలా బాగుంది మేడం మూవీ. రెస్పాన్స్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో పాటలు ట్రైలర్లు వదిలాము. రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. అప్పుడే 1 lakh రీచ్ అయింది దరిదాపు వ్యూస్. పాటలు కూడా చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, అప్రిషియేషన్ వస్తుంది. బట్ కొంతమంది హర్ట్ చేస్తున్నారు మేడం. అట్లా పాటలో కొంచెం డబుల్ మీనింగ్ ఉంది అని. అంటే చాలా పెద్ద సినిమాలలో డబుల్ మీనింగ్ ఉంది. ఆ చిట్టిబాబు గారు ఉదాహరణ, ఆయన ఎప్పుడు ఏదో గెలుకుతూనే ఉన్నాడు నన్ను. ఆ కళ్యాణి గారి విషయంలో వచ్చాడు, నువ్వు సినిమా తీయలేవు అన్నాడు. నేను పాన్ ఇండియా సినిమా 16 నెలల్లో తీసి చూపించా. ఆవిడ కూడా ఛాలెంజ్ చేసింది సినిమా తీయలేవు అని. తీసి చూపించాను. ఆగస్ట్ 2 రిలీజ్ కూడా వస్తుంది. రిలీజ్ కూడా చేయనివ్వను అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడు ఊరికి, ఎందుకు అట్లా? సో నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు నాకు గత ఇంటర్వ్యూస్లో చెప్పిన విధంగా నేను ఇంటర్వ్యూ అయిపోయాక నేను ఒకసారి మాట్లాడాను. నాకు తెలిసిన వ్యక్తి చిట్టిబాబు గారు. ఏంటిది ఏం జరిగింది అంటే, అసలు నేనేం చెప్పనే లేదు, అబ్బాయి పబ్లిసిటీ కోసం నన్ను వాడుకున్నాడు అంతే. అసలు నేను ఒక మాట అన్నది లేదా సినిమా గురించి. సినిమానే తీసుకొని నాకెందుకు అన్నారు ఆయన. మొన్న పెద్ద ఛానల్లో ఫేస్బుక్లో మీరు చూడలేదా? చూసాను. దాంట్లో ఏమన్నారు మీకు తెలీదా? మళ్ళీ మీకు ఎట్లా చెప్పాడు? ఆఫ్లైన్లో అబద్ధం నాకు కాల్లో చెప్పాడు. అసలు అదే అబద్ధం. మీరు అడగచ్చు కదా, అబద్ధం కదా అని అడగచ్చు కదా. నన్ను సడన్ గా పిలిచి అసలు నాకు సంబంధం లేదు, అందులో నేను ఒక మాట కూడా అడగలేదు. అమ్మాయి అని అంటుంది, అమ్మాయి అనిందంట కదా యాంకర్. అసలు ఈయన గారు ఏమనలేదంట. ఆయన డబుల్ మీనింగ్ పాట ఉన్న సినిమా జారుమిట్ అయ్యో అనే సినిమా, ఆ పాటలో సన్నీ లియోన్ తీసుకొచ్చి యాక్ట్ చేశారు. అండ్ ఆ పెద్ద సినిమా, ఆ సినిమా కొంచెం ఆడింది, దాంట్లో ఆయన యాక్ట్ చేశారు. వాళ్ళని మటుకు పెద్దవాళ్ళు వాళ్ళని అడగలేదు. ఆ పాటలో డబుల్ మీనింగ్ ఉంది, ఆయన యాక్ట్ కూడా చేశాడు, వాళ్ళని అడగలేదు. నా సినిమాలో రిలీజ్ కాలేదు, బిడ్డ పుట్టనే లేదు, బూతు సినిమాని సర్టిఫై చేస్తారు జనాలకి. చిట్టిబాబు గారు చేయలే అంటున్నారు. ఆయన చేశాడు, ఐ డ్రీమ్ పోస్ట్ ఛానల్లో కూర్చొని అవన్నీ చేశాడు. అందరూ చూశారు ప్రజలు. నన్ను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆయన చేయట్లేదంట, యాంకర్ చేసిందంట, క్లియర్ గా చెప్తున్నాడు. మీరేమంటారు? ఇంకా అదే మరి, ఇంకా కొంచెం విలువలు లేకుండా పోతున్నాయి. ఎందుకు? నేను కష్టపడి యూట్యూబ్ని ఇప్పుడు డైరెక్ట్ అవకాశం కోసం వస్తే వల్ల నాకు అవకాశం ఈనప్పుడు నేను కష్టపడి కృష్ణానగర్లో యూట్యూబ్లో వీడియోలు చేసుకొని రూపాయి కూడా పెట్టుకొని, నాతో పాటు ఒక 20 మంది ఆర్టిస్టులు పెట్టుకొని, ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు నా సినిమాలో అవకాశం ఇచ్చి, ట్యాక్స్లు కట్టి టెక్నీషియన్స్ పెట్టుకొని ప్రాపర్గా ఒక సినిమా చేసి యువకుడిని నేను వస్తూ ఉంటే, ఆ సినిమా రిలీజ్ కాకముందే వాళ్ళకి సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అని ఎలా తెలిసింది వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి గారికి ఆయనకిద్దరికి ఏ సర్టిఫికేట్ సినిమా తీశాడు, బూతు పాటలు ఉన్నాయి ఇందులో అని నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్. అంటే నా దగ్గరికి ఎవరు రాకూడదు, ప్రజలు నాకు దూరంగా ఉండాలనా? నేను కష్టపడి బతికేవాడిని, నన్ను అలా చేస్తే ఏమొస్తుంది మేడం? మీరైనా అడగాలి కదా మేడం. ఏమన్నా సంబంధం ఉందా దీనికి దానికి? చెప్పండి ఒక మాట. అది పక్కన చాలా బాధ వేస్తుంది నాకు ఇలా పిలిపించి ఇలా అడగడం మేడం. లిప్ లాగులు అంటే లిప్ లాగ్ కమర్షియల్ గా పెట్టుకున్నాం మేడం, తప్పేముంది? సినిమాలో ఏ సినిమాలో లేవా? పెట్టుకున్నారు ప్రాంక్ లో లిప్ లాక్ అవసరమా? అవి కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్, దాంట్లో లిప్ లాగ్ పెట్టుకుంటూ పోతారు. రేపటికి పెళ్ళాం వస్తుంది, ఏంటి పరిస్థితి? ప్రాంక్ లో లిప్ లాగ్లు ఉన్నాయా? ముద్దు పెట్టుకుని నేనేం చెప్పా, ఫోన్ లో మీది ఒక చిక్ పైన ముద్దు పెట్టుకుని చూసాను చెప్పా. ఆ చిన్న పిల్లలకు కూడా పెడతారు, ప్రేమతో ఆప్యాయతో పెడతారు. అది దాని రొమాన్స్ అంటారా? ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి ఏమంటారు? అది ఏం లేదు మేడం, వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అండ్ సినిమా ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. నా ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉంది, చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. స్టిల్ వాళ్ళు నన్ను ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతూ అండ్ నన్ను ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉంటే నాకు బాధ వేస్తూ ఉంది. అండ్ ప్రజల నుంచి నేను కోరుకునేది ఒకటే, ఎవరి మాటలు నమ్మద్దండి. మీరు పెద్ద సినిమాలు చాలా మందికి సపోర్ట్ చేసి ఉంటారు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. అట్లా చేస్తేనే వాళ్ళందరూ స్టార్స్ అయ్యారు. సో మేము కూడా చాలా కష్టపడి జీరో నుంచి వచ్చాను, నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఒక సామెత ఉంది మీకు తెలుసు కదా, అమ్మ తిన్నిదు అడుక్కు తిన్నిదు అనేది డైలాగ్ ఉంది. అట్లా నేను అడిగాను అవకాశం, వాళ్ళు ఇవ్వలేదు, నేను క్రియేట్ చేశాను.
ఇప్పుడు మళ్ళీ నన్ను కిందకు లాగాలని చూస్తున్నారు. నేనేం పాపం చేశాను? మనం చేసిన ఇంటర్వ్యూలో వచ్చిన కొన్ని కామెంట్స్ చదివి వినిపిస్తాను. ఎస్ మేడం. దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి జనాలకి. మీకు ఇండైరెక్ట్ గా పబ్లిసిటీ వస్తుంది, ఫ్రీగా ఆనందపడండి, అరవకండి. నేను అరవట్లేదు, బాధపడుతున్నా. పబ్లిసిటీ వస్తుంది, ఇది ఫస్ట్ దీని గురించి చెప్పండి. ఫ్రీగా పబ్లిసిటీ ఏముంది? వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి నేను వచ్చి ఈ న్యూస్ ఛానల్లో కూర్చుంటున్నా. కొన్ని న్యూస్ ఛానల్స్కి వెళ్తే వాళ్ళు నన్ను డబ్బులు అడుగుతున్నారు. కొంతమంది మీలాంటి అందమైన వాళ్ళు, మంచి వాళ్ళు ఫ్రీగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. నీకు బలుపు ఎక్కువరా? నాకు బలుపేం లేదు, నేను నార్మల్ మనిషినే, చాలా కష్టపడి చేశాను. అతను పెట్టాడు. లేదు, నాకు బలుపేం లేదు. నేను చాలా హ్యూమిలిటీ అండ్ చాలా సౌమ్యుని పర్సనల్గా. ఎంటర్టైన్మెంట్ కోసం మాట. ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, నా నోరు మూసేస్తారు, స్టిక్కర్ వేసేస్తారు. నేను మాట్లాడితేనే కదా నా గొంతు తెలుస్తుంది. 4-5 కలిసి ఇంటర్వ్యూలు చేస్తున్నారు, నన్ను నా గొంతు తొక్కేస్తున్నారు. అందుకు గట్టిగా మాట్లాడుతున్నా. నా గొంతులో అలా కనపడుతుంది తప్ప నేను అలాంటి వాడిని కాదు. నేను చాలా సౌమ్యుని, డెలికేట్ పర్సన్ని అండ్ వెరీ హంబుల్, గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ని నేను. ఓకే, సో నువ్వు సూసైడ్ చేసుకుంటాను నేను అని చెప్పేసి ఒకటి అన్నారా మీరు? ట్రైలర్లో మన ప్రోమోలో ఉంది. దానికి ఒక అతను ఏం పెట్టాడు, తొందరగా చచ్చిపోరా పీడపోతుంది. ఆడ మంచివి ఉన్నాయి, ఓన్లీ చెడ వెతికి ఒకటర్రా 100లో 3 కామెంట్స్ బ్యాడ్ ఉంటే అవి చదువుతున్నారు. నేనెందుకు చనిపోవాలి? నేను ట్యాక్స్ కడుతున్నా, మంచి సినిమా చేశాను, చాలా గౌరవంగా బతుకుతున్నాను. నాకేమి వేరేలా తీసుకుంటున్నారు? నేనేమన్నా మంచి కామెంట్స్ వచ్చినాయి మీకు, విషర్సే కదా, వెల్ విషర్స్ మీకు. అవును, బ్యాడ్ కామెంట్స్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు అంటున్నా. ఇంటర్వ్యూ వాళ్ళకి బ్యాడే కావాలి, అందుకే బ్యాడ్ 3 ఉంటే ఆ 3 చదివారు, మిగతా మంచి మటుకు చదవట్లా. చూడండి నవ్వు ఎంత క్యూట్ గా ఉందో. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేశాను, మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి కదా. అప్రిషియేట్ చేస్తూనే ఉన్న 2-3 డేస్ నుంచి మీ హార్డ్ వర్క్ కి నిజంగా చాలా గ్రేట్. మీరు అలా బ్లష్ అవ్వద్దండి, నేను తట్టుకోలేను, అసలు నిద్ర రాదు నాకు. ఆ టాటూ ఏంటి అంత బాగుంది? లారీ చాప్టర్ 1 అనే ఇప్పించుకోండి, పబ్లిసిటీ అవుతుంది. అంటే నేను పబ్లిసిటీ చేయాలి మీకు. ఇప్పటికే ఆల్రెడీ పెయిడ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటున్నాను. మీరు అలా బ్లష్ అవ్వద్దండి, నేను చూడలేను మీతో. నేను బ్లష్ అవ్వట్లేదు స్వామి, దండం పెడతాను. నేను మిమ్మల్ని చూడలేను అలా మాట్లాడుతుంటే. ఐ వాంట్ టు టేక్ సమ్ బ్రీత్. No, I can't. పులిగోర కాదు, I can't control myself. పబ్లిసిటీ ఇది. No, I can't control. Wait, just second, because అందమైన అమ్మాయిలు బ్లష్ చేస్తుంటే ఎలా చూడు మళ్ళీ. ఇది పక్కా మళ్ళీ ఇది ప్లాన్డ్. నో నేను మిమ్మల్ని చూడకుండా మాట్లాడతా. రెడీ? సో లిప్ లాక్స్ ఎందుకు ఇచ్చారు సినిమాలో? అవసరం ఉండి ఇచ్చారా, అవసరం లేకుండా ఇచ్చారా? కథలో భాగంగా ఇచ్చాము అండ్ చాలా బాగా పండింది. నిన్న మాట్లాడినప్పుడు ఫ్యామిలీ సినిమా అని ఎందుకు చెప్పారు? ఫ్యామిలీని తీసుకొని పోయి లిప్ లాక్ సీన్స్ చూస్తారా, చూడొచ్చా? అమ్మ నాన్న తల్లి లిప్ లాక్ సీన్ చూస్తే ఎలా ఉంటది చెప్పండి. వాటర్ మన కావాలా? ఇది ఒక కుటుంబ కథ చిత్రం అండ్ చాలా అందంగా, చాలా కష్టపడి, చాలా ప్రేమతో నేను తీర్చిదిద్దాను ఈ సినిమాని. చాలా బాగా తీశాను, డైరెక్షన్ కానీ ప్రతిదీ కూడా. మ్యూజిక్ చాలా బాగుంది, ట్రైలర్ బాగుంది. అండ్ ఎందుకు చూడాలి అని ఆలోచిస్తే, కుటుంబ బాధ్యతలు లైక్ హీరో లారీ వేసుకొని బయటికి వెళ్తే అమ్మాయి ఇండిపెండెంట్గా అండ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా కోణంలో కూడా చూసాము. నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అబ్బాయి అంటాడు, అమ్మాయి ప్రెగ్నెంట్తో అర్ధరాత్రి నిద్రలేచి నొప్పులు పడిస్తుంటే ఒక డైలాగ్ అంటాడు, మా మగజాతి మొత్తం మీ ఆడజాతికి కాలికి సలాం కొట్టినా తప్పులేదే, మేము మొగాళ్ళం అనుకుంటాం, ఏదో బయటికి వెళ్ళి పని చేస్తామని, అంత సీన్ లేదు, మీరు పురిటప్పులు భరించి బేబీని కనడం అంత ఈజీ కాదని ఒక డైలాగ్ చెప్తాడు. సో చాలా గొప్పగా తీర్చిదిద్దాం, గొప్పగా రాసాం కథని. అండ్ మైనింగ్ సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది, కుటుంబ కథ చిత్రం, రొమాన్స్, ఐటమ్ సాంగ్ చాలా బాగుంటాయి. నా సినిమాలో డైలాగులు చెప్పనా 2-3? లేనివి చెప్పాలా? నా బాల్స్ మీదొట్టురా, నీ బాల్స్ పగలకపోతే అంటాడనమాట. మాటలొద్దు మొదలెడదాం రా అంటాడనమాట. అమ్మాయితో రొమాంటిక్ డైలాగ్స్ ఉంటాయి, అంటే లైక్ సిచ్యువేషన్ అమ్మాయి కూడా ఉండాలి, ఇది బిగ్ థింగ్. ఆ డైలాగ్ వద్దులే. సో అట్లా చాలా మంచి గొప్ప మాస్ డైలాగ్స్ ఉన్నాయి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అన్నట్టు కొంచెం ఒక మాస్ డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒక పెద్ద సినిమా లాగా చాలా బాగా తీసాము. అండ్ ఈ సినిమా కోసం లారీ కొన్నాం మేడం, లారీ నేను. సెకండ్ హ్యాండ్ లారీ కొన్నాం మేడం. మీరు అలా నవ్వద్దండి, నేను మాట్లాడలేను. నా ఫ్రేమ్ వేసినప్పుడు ఆ పక్క మీరు నవ్వారు. ఇది ఇట్లానే ఉంచండి, నా ప్రేమే ఉంచండి. ఆయన మాట్లాడుతున్నా జనాలకి తెలుస్తుంది, ఇది కావాలని చేస్తున్నారు. ప్రమోషన్, మూవీ ప్రమోషన్, అంతే కదా. మూవీ ప్రమోషన్ కాదు, మీరు బ్లష్ చేస్తుంటే ఇంత అందంగా ఉంటే. నేను చెయ్యట్లేదు. వ్యూయర్స్ మీరే చెప్పండి కమెంట్స్ లో, హౌ మచ్ బ్యూటిఫుల్ షీ ఈస్. ట్రస్ట్ మీ, తను ఎంత బాగుందో మీరే చెప్పండి. ఎవరైనా ఇంత అందంగా ఎదురుగా పెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పగలరా? మీరు చెప్పండి. అందుకే హీరోయిన్ తీసుకోకుండా వచ్చారా మీరు? హీరోయిన్ ఎందుకు తీసుకురాలేదు ఇంటర్వ్యూకి? తనకు బాంబేలో షూట్ ఉంది మేడం, తను బాంబే షూట్కి వెళ్ళింది. ఒక్కసారి వెనక మీ హీరోయిన్ ఉంది కదా, తనని చూస్తూ ఏదన్నా ఒక మంచి, తనని చూసి ఏమనిపిస్తుందో చెప్పండి. తనని చూస్తే నాకు వరం గుర్తొస్తుంది, వరలక్ష్మి. నా పేరు హర్షవర్ధన్, సినిమాలో తన పేరు వరలక్ష్మి. బాగుంటది, వరలక్ష్మి అండ్ హర్షవర్ధన్. హీరోయిన్ బాగుంటుందా?
బాగుంటుందా చెప్పండి ఆన్సర్. మీ అంత అందంగా ఉండదు మేడం, కొంచెం పర్వాలేదు, క్యారెక్టర్ సూట్ అవుద్ది అండ్ చాలా బాగుంటుంది అమ్మాయి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుంది అంటే ఏ విధంగా? అన్ని విషయాల్లో, అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో. హ్యుమానిటీ, మంచి అమ్మాయి, డెడికేటెడ్ టువర్డ్స్ వర్క్, కమిటెడ్ అండ్ చాలా ప్రాపర్, చాలా మంచి అమ్మాయి, డిసిప్లైన్డ్ అమ్మాయి, చాలా మంచి గర్ల్ తను. శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎస్ మేడం. ఇండస్ట్రీలో ఉన్నారు, మూవీ ఫీల్డ్ స్టార్ట్ చేశారు అండ్ ఇది వరకు కూడా మీరు యూట్యూబ్ లో రన్ అవుతూనే ఉన్నారు. ఎస్ మేడం. సినిమా అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది కమిట్మెంట్. కమిట్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు సినిమాకి ఎవరితో కమిట్మెంట్ తీసుకున్నారా? నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, నేను చెప్పినా మీరు నమ్మరు. సో ఎవరి దగ్గర తీసుకోలేదు, కష్టపడి సినిమా చేశాను. ఎందుకు నమ్మరు మీరు? మీరే చెప్పారు కదా, చెప్పినా నమ్మరని. నమ్మను, ఓకే సరే. అయితే మూవీకి సంబంధించి అటువంటివి చేసుకుంటే, ఎస్పెషల్లీ చిన్న సినిమాలు మాలాంటివి, ఏమన్నా ప్రాబ్లం అయితే సినిమానే ఆగిపోద్ది, కోట్ల రూపాయల బడ్జెట్ వేస్ట్ అవుద్ది. ఏమన్నా మిస్ఫైర్ అవి, మిస్గైడింగ్ అయ్యి, మిస్అండర్స్టాండింగ్ జరిగాయి అనుకోండి. సో ఆ జాగ్రత్త పరంగా అండ్ దట్ టు నాకైతే ఆ హ్యాబిట్ లేదు. బికాజ్ ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తున్నా, మీరు అలా నవ్వొద్దండి, డీవియేట్ అయింది మ్యాటర్, డీవియేట్ అయింది దానివల్ల. చెప్పండి. సో నేను వచ్చిన 4 yearsలో నాకు ఆ హ్యాబిట్, ఆ విధానాలు ఉంటే కనుక ఇంత పెద్ద సినిమాని నేను చేయను, లారీ చాప్టర్ 1, అండ్ ఇంత ముందుకు రాలేను. సో ఓన్లీ కష్టాన్ని నమ్ముకున్నాను, పనిని నమ్ముకున్నాను, అండ్ కమిట్మెంట్ ఇవన్నీ లేదు. కమిట్మెంట్ ఉంది, వర్క్ కమిట్మెంట్, పని చేయాలి, పని కమిట్మెంట్ ఉంది. నార్మల్ కమిట్మెంట్ అంటే తెలుసు కదా మీకు? తెలుసు. ఏంటి కమిట్మెంట్ తెలియదు ఏంటండి? కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఉందని అది ఏంటి మీనింగ్? మీరు మీ సినిమాకి అవును, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంది, వర్క్ కమిట్మెంట్ ఉంది, చాలా కష్టపడతారు. నేను ఒకటి చెప్తా వినండి, మొత్తం పూర్తిగా వినండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంది అంటారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కమిట్మెంట్ ఇస్తేనే హీరోయిన్ అవ్వచ్చా? కష్టపడితే కూడా హీరోయిన్ అవ్వచ్చా? కష్టపడితే హీరోయిన్ అవ్వచ్చు, కమిట్మెంట్ ఇచ్చి కూడా హీరోయిన్ అవ్వచ్చు. వర్క్ కి కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి నాకు తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో మీనింగ్ ఫ్రమ్ యూ. ఇప్పుడు మీరు వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళే చెప్పండి, నా కమిట్మెంట్ మీనింగ్ అంటే తెలుసా తెలీదా? సో మూవీ రిలీజ్ అవ్వబోతుంది 2 Augustకి. కష్టపడితే హీరో అయినా, యాక్టర్, అబ్బాయి అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా పొద్దున్న లేసి తన ధ్యేయం గురించి రోజు కష్టపడి ముందుకెళ్తే తప్పకుండా యాక్టర్ అవుతారు. అండ్ ప్రయత్నం చేయాలి, అండ్ అది రిజల్ట్ ఎంత ఉంటుంది అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన వర్క్ అని నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు రిలీజ్ అవబోతుంది August 2కి. నా సినిమాలో ఒక అతను ఉన్నాడు, గోల్డ్ రెడ్డి అని. గోల్డ్ రెడ్డి అతని పేరు. అతను వాట్ వీ కెన్ సే, తను ఒక పిఏ క్యారెక్టర్ ఇచ్చాం నా సినిమాలో. తను విజయవాడ ఏరియా, ఆంధ్ర సైడ్, హైదరాబాద్ వచ్చారు. నేను చూసి అతన్ని ఒక 2-3 సంవత్సరాలు విపరీతంగా ప్రతి డైరెక్టర్ని, ప్రతి ఆఫీస్ని బండి వేసుకొని, పాత బండి, చాలా కష్టపడి తిరిగాడు. తన కష్టం నేను చూసా. నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు, అవకాశాల కోసం తిరిగాడు. నేను వర్క్ కోసం తిరిగాను, నా సినిమా కోసం తిరిగాను, నేను కష్టపడ్డాను. అట్లయితే అవుతారు. మరి నా సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చింది, చాలా సీరియల్స్ చేశాడు, తను మ్యాక్సిమం తెలుసు ఇండస్ట్రీలో అందరికీ. అట్లా కష్టపడితే అవుతారు, కష్టపడాలి అంటున్నా. అదే సెకండ్కి మూవీ రిలీజ్. ఎస్ మేడం, August 2న రిలీజ్ అవుతుంది. ఎలా ఉన్నాయి? ఏమైనా భయంగా ఉందా అంటే? ఎలా? భయం ఏం లేదు మేడం, వర్క్ చాలా బాగా చేసాం, కమిటెడ్గా అండ్ చాలా డిసిప్లిన్గా చేసాం, అండ్ అన్ని ఆలోచించి చేసాం, జాగ్రత్తగా చేసాం, చాలా మంచి సినిమా చేసాం, గొప్ప సినిమా చేసాం, అండ్ ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకు ఈ సినిమా చూడాలి అని అంటే, ఉదాహరణ, ఒక బీరు కొడితే ఇంత దమ్ము వస్తుంది, 2 అయితే ఇంత, 3 అయితే ఇంత దమ్ము వస్తుంది, ఇంత ప్లెజర్, ఇంత ఆనందం వస్తుంది. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమా 3 బీర్లు కొడితే ఎంత దమ్ము వస్తుందో అంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. మోటివేషన్ వస్తుంది. వచ్చి మీ మీద కేసు పెట్టచ్చు సినిమాకి వెళ్ళిన వాళ్ళు. మోటివేషన్ వస్తుంది ఫుల్. అండ్ 3 బీర్ల కాస్ట్ వచ్చేసి ఇంత ఉంటుంది, ఎక్కువే ఉంటుంది, 1000 రూపాయల దాకా. బట్ నా సినిమా కాస్ట్ 80 నుంచి 150 రూపాయలు. చాలా కిక్ ఇస్తుంది నా సినిమా, లైఫ్లో మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట. ఎస్. మిగతా భాషల్లో ఏంటి పరిస్థితి? లారీ అనేది కథ దేశ భద్రతకు సంబంధించింది, అండ్ లారీ అనేది కర్ణాటక, బెంగళూరు, ఎక్కడైనా లారీనే. అందుకని ఆ టైటిల్ సెట్ అవుతుంది, అండ్ పాన్ ఇండియా వెళ్ళొచ్చు, కథ మ్యాచ్ అవుతుంది, రొమాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీ ఉంది, కామెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది మా మూవీలో. సో వెళ్ళొచ్చు అని ఆలోచించి నేను పాన్ ఇండియా పెట్టడం జరిగింది. ఐ మీన్ తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీలో డబ్బింగ్ చేయడం జరిగింది. అండ్ తమిళ్లో మార్కెట్ అయిపోయింది, హిందీలో కూడా జరుగుతుంది మార్కెట్, ఇంకా 20 days టైం ఉంది. కన్నడలో అయిపోయింది, బెంగాలీలో కాలేదు. తెలుగులో రిలీజ్ వెళ్తున్నాం, మంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు గొప్పగా. సో మంచి ఫోన్స్ వస్తున్నాయి, అండ్ వీఆర్ గోయింగ్ విత్ వెరీ బిగ్ హ్యాండ్స్. ఏమనుకుంటున్నారు మీరు? పెట్టిన బడ్జెట్ రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారా? పెట్టిన బడ్జెట్ వస్తుంది మేడం, రాకపోయినా నో ప్రాబ్లం. దీంతో షూట్ షాట్ బ్లాక్ బాస్టర్ పక్క, డబ్బులు వస్తుంది పక్క. బట్ ఏంటంటే నేను అనేది లైక్ దీన్ని పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే ఇంకా పెద్దవాళ్ళు, ఇప్పుడు నేను వెళ్ళే వాళ్ళకన్నా ఇంకా పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే ఒక 100 crores అలా కలెక్ట్ చేస్తుంది, పెద్ద పేరు వస్తుంది అని ఆశ ఉంది. బట్ వాళ్ళకి రీచ్ అయ్యి నా అదృష్టం ఇంకా టైం ఉంది కాబట్టి టేక్ టైం. ఎందుకంటే బొమ్మ బాగుంది మేడం, చిన్నవాళ్ళు రిలీజ్ చేస్తే దాని రీచ్ వేరు ఉంటుంది, పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే రీచ్ వేరు ఉంటుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, నా క్యాపబిలిటీలో. నేను కొత్తవాడిని కదా,
సినిమా చూపించాను చాలామంది పెద్దవాళ్ళకి, వాళ్ళందరూ కూడా చూశారు, అప్రిషియేట్ చేశారు. అండ్ వాళ్ళు భయపడుతున్నారు, వాట్ వీ కెన్ సే, మన డబ్బులు పోతాయేమో అని, వాళ్ళ డబ్బులు పోతాయేమో అని. ఎందుకంటే చాలా సినిమాలు కొంటారు, డబ్బులు పోతూ ఉంటాయి, ఆ భయంతో ఉన్నారు. బట్ దే ఆర్ అప్రిషియేటెడ్ మీ, దే సపోర్టెడ్ మీ, అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ మై ఓన్ విత్ బిగ్ హ్యాండ్స్ ఓన్లీ, లిటిల్ బిగ్ హ్యాండ్స్. ఇంకా పెద్దవాళ్ళు వస్తే ఐఎమ్ హ్యాపీ. అండ్ ప్రజలైతే బాగా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి కమెంట్ చూస్తున్నాను నేను. నచ్చింది, వాళ్ళకి వర్క్ నచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను మేడం. వర్క్ నచ్చిందని నేను అనుకోవట్లేదు, మీరు తీసుకున్న విధానం, దీన్ని మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక కాంపిటీషన్ గా తీసుకొని, లేదు నేను చెయ్యాలని చేస్తాను, నా వర్క్ నచ్చలేదా? కాన్ఫిడెన్స్ అంటున్నా. ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్, తర్వాత మిమ్మల్ని ఎందుకు చూడాలి, మీ సినిమా ఎందుకు చూడాలి? మీరు తెలియకపోతే జనాలకి మీ సినిమా తెలుస్తుందా? లేదు, మీతోనే కదా. అవును. సో ఫస్ట్ మీరు గుడ్, తర్వాత మీ సినిమా గుడ్ అంటున్నా. పొగుడుతున్నాను స్వామి, పొగుడుతున్నా. నేను నవ్వొద్దని మేడం. సరేలే, ఏడుస్తూ ఉంటా, ఏడుస్తూ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏడుస్తూ తీద్దాం. సార్ నవ్వండి, ఇంకా బాగా మనస్ఫూర్తిగా నవ్వండి. మనస్ఫూర్తిగా ఫేక్ స్మైల్ ఇస్తున్నారు. లేదు లేదు, ఐశ్వర్య రాయ్ ఫేక్ స్మైల్ ఇస్తారు అనమాట. ఉదాహరణ చాలా మంది అంటారు, అలా మీరేమన్నా ఇస్తున్నారా? ఏమి ఇవ్వట్లేదు. సో ఒకటి, ఇప్పుడు ఈ ప్రాసెస్ లో, ఈ మూవీ చేసి రిలీజ్ చేసి ఇప్పుడు మొత్తం థియేటర్స్ కి తీసుకొని ఇంత చేసే ప్రాసెస్ లో అప్పులు ఏమైనా అయ్యాయా? అప్పులేం లేదు మేడం, ఉన్నది పెట్టాను. అండ్ వి బికమ్ ఎంప్టీ హ్యాండ్స్ నౌ. అండ్ నో ప్రాబ్లం, నాకు లగ్జరీ ఏం అలవాట్లేదు. మళ్ళీ కృష్ణానగర్లో 5 రూపాయలు టీ తాగుతా క్యాజువల్గా. అండ్ సినిమా హిట్ అయితే అదే కృష్ణానగర్ నుంచి ఇంకో సినిమా తీస్తా, హిట్ కాకపోయినా మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా తీస్తా. అండ్ కష్టపడతా ఉంటా, వర్క్ అయితే బాగా చేశాను, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా మేడం, అంతే మేడం. అక్షయ్ ప్రిన్స్ ని పెట్టుకున్న ట్రైలర్ లో చూసాను, ట్రాన్స్జెండర్. ఏంటి, ఏ సిచ్యువేషన్, ఏ సందర్భంలో తనని పెట్టుకున్నారు? తను నన్ను చిన్నప్పటి నుంచి చెప్పకూడదు మేడం, సినిమా కథ చెప్పేస్తున్నా. యాక్చువల్గా అది తను నాకు సపోర్ట్ చేస్తుంది సినిమాలో. క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఐ డిడెంట్ ఈవెన్ పే హర్, తనకి ఇంకా నేను పేమెంట్ కూడా చేయలేదు. తను ఒక 2 days వచ్చారు, షూట్ చేశారు, వెళ్ళిపోయారు. షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్, మంచి అమ్మాయి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి మంచి అమ్మాయి. అండ్ తనని ఎందుకంటే నాకు ముగ్గురు మెసేజ్ పెట్టాను, ఆ తరహా లుక్ ఉండేవాళ్ళు. ఈ వీడియోకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది షూటింగ్కి, మిగతా 2 రాలా. సో తను ఉంది, సినిమాలో ఉంది. సో ఫ్రీగా ఉన్నాగానే వచ్చేసింది. ఫ్రీ అని చెప్పలే, డబ్బులు ఇస్తానని చెప్పాను. డబ్బులు కూడా కాదు, క్యారెక్టర్ ఉంది అన్నాను, వచ్చింది, చేసింది. తను అడగలేదు, నేను ఇవ్వలేదు. నా కష్టం తనకు తెలిసింది, బహుశా తను అందుకే అడగలేదేమో. అండ్ ఇంకా నేను వాట్ వీ కెన్ సే, నా ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ రిలీజ్ అయితే ఒక సినిమా మొత్తానికి ఒక 3-4 పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి, నేను వెతకాలి. ఐ థింక్ అది నాకు గుర్తొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇవ్వలేదని ఒప్పుకుంటున్నా. ఒక కామెంట్ చూసాను, బ్రో ఈ సినిమా అయిపోయాక నెక్స్ట్ సినిమా స్టోరీ రెడీగా ఉంది, తొందరగా గెట్ రెడీ అని చెప్పేసి ఒకటి వచ్చింది. అంటే సినిమా ఆఫర్ కూడా వచ్చేసింది మీకు కామెంట్లో. కమెంట్స్లో వస్తాయి, వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో పెడుతుంటారు, వాళ్ళకి సినిమా తీసేవాళ్ళ లేకుంటే డబ్బులు పెట్టేవాళ్ళ అది చెప్తుంటారు వాళ్ళు రకరకాలుగా. ఎంతోమంది ఫోన్ చేస్తారు, ప్రాంక్ కాల్స్, రకరకాల థింగ్స్ ఉంటాయి. వీ డోంట్ ఎంకరేజ్ దెమ్, జస్ట్ వీ సీ క్యాజువల్లీ. వర్క్ కమిటెడ్గా ఉండాలి మేడం ఏదైనా సినిమా చేయాలంటే. అండ్ ఐ హోప్ ఇది నా విజిటింగ్ కార్డ్ లాగా ఈ మూవీ. మేబీ ఎవరిన చూసి నాకు సపోర్ట్ చేసి 2వ సినిమాకి వస్తారు అండ్ అన్నీ ఆశిస్తున్నాను. ఏ లగ్జరీ లేదు, ఏం లేదు, కష్టపడి 2వ సినిమా కూడా తీస్తా, చాలా తక్కువలో చేస్తా. ఇప్పుడు ఈ సినిమాకి మామూలుగా మేడం సినిమా చేయాలంటే ఈ సినిమాని మాస్ సినిమాని 7-11 కోట్లు అవుతుంది, అంత పెద్ద సినిమా ఇది. యాక్చువల్లీ నేను 2 కోట్లలో కంప్లీట్ చేశాను, నా రెమ్యునరేషన్ లేకుండా, డైరెక్టర్ నా రెమ్యునరేషన్ లేకుండా, స్టంట్స్కి తగ్గించుకొని అన్నీ నా బాడీని హూనం చేసుకొని, చాలా హ్యూమిలియేషన్ పడి, చాలామందితో ఇబ్బంది పడి, ఎంతో తిరిగి డే అండ్ నైట్. అండ్ చాలా స్టూడియోస్లో 24 hours మేలుకొని, సన్ను మూను చూడలో నేను ఎన్నో రాత్రులు గడిపా. అంటే డిఐలో, కలర్ కరెక్షన్లో కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ చేసేటప్పుడు కానీ, మ్యూజిక్ చేసేటప్పుడు కానీ నెలల తరబడి కష్టపడి చేశాను సినిమా. అంత కష్టపడి మ్యూజిక్ చేసి సినిమాలు చేశాను. అండ్ ఇది ఇప్పుడు మా హీరోయిన్ కోసం ఆడాలి. తనకి యాక్సిడెంట్ అయింది సినిమాలో, తన చీర కొంగు చుట్టుకొని కింద పడింది, తనకు యాక్సిడెంట్ అయింది, తన కోసం ఈ సినిమా ఆడాలి. అండ్ మా విలన్ చాలా బాగా చేశారు, తన కోసం ఈ సినిమా ఆడాలి. కమిడియన్స్ 2 బాగా చేశారు, గోల్డ్ రెడ్డి కూడా బాగా చేశారు. ఇట్లా చాలామంది సినిమాలో చేశారు, వాళ్ళందరి కోసం ఈ సినిమా ఆడాలి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ లేవు, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ ఎత్తిపోయినా నేను యూట్యూబ్ అయిన చేసుకుంటా, వాళ్ళు ఒక యాక్టర్గా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎందుకు టీం వర్క్ ఎందుకు చేయట్లేదు, టీం కలిసి ఎందుకు ప్రమోట్ చేయట్లేదు, విలన్ గారు, మీరు అండ్ హీరోయిన్? మామూలుగా పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ 3 వస్తారు స్టేజ్ పైన. హీరోయిన్ మొన్న కొన్ని ప్రమోషన్స్కి వచ్చారు, వెళ్ళిపోయారు బాంబేకి, మళ్ళీ వస్తారు. అండ్ డైరెక్టర్, యాక్టర్ నేనే, ప్రొడ్యూసర్ కూడా నేనే. సో ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద ఆర్మీ అన్నట్టు కనపడుతుంది తప్ప వేరే వాళ్ళు ఉంటే వచ్చేవాళ్ళు. అండ్ మా రాకీ బై విలన్ అనే అతను చాలా దూరం ఉంటాడు అతను. అండ్ హీఈస్ నాట్ ఇన్ కాంటాక్ట్, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. తను ఏదో ఒక పర్సనల్ థింగ్స్ డిఫరెంట్గా ఉన్నాడు, ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అతను. అదర్వైజ్ హీ కుడ్ హ్యావ్ జాయిన్. సో ఆఫ్టర్ దిస్ మూవీ మంచిగా హిట్ అయితే నెక్స్ట్ హీరోయిన్తో చేస్తారు? నెక్స్ట్ మీతో చేస్తా. మీరు యాక్టర్ అవ్వాలని వచ్చారని విన్నాను. చెప్పండి, హీరోయిన్ చెప్పండి. ఎవరు లేరు మేము, అలా లేదు, ఏం లేదు. ఎవరైనా ఉన్నారా మన టాలీవుడ్లో?
ఎవరు లేరు మేడం యాక్టర్స్, నాకు క్రష్ ఎవరు లేరు యాక్ట్రెసెస్లో. ఆలోచించండి ఎవరైనా బాగుంటారా అని. జనిత అని ఒక అమ్మాయి ఉంటుంది మేడం, తను నా క్రష్. ఎప్పటి నుంచి అండి? సిన్స్ ఫ్రమ్ 2 days. అమ్మ నేనే దొరికారా? నేనేదో మంచి శ్రీలీల, రష్మిక మందన, అనుష్క వాళ్ళకన్నా మీరు బాగున్నారు. యూ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ గ్రేట్ అపీరెన్స్ అండ్ మంచి ఉదార స్వభావము, బాగా మాట్లాడుతున్నారు అండ్ జెంటిల్నెస్ చాలా ఉన్నాయి మీ కాడ. అప్రిషియేట్ జనరల్ హ్యూమానిటీ ఉంది మీది. వాళ్ళని నేను టచ్ చేయలేదు, చూడలేదు కాబట్టి, కలలేదు కాబట్టి నాకు తెలియదు. మీతో టచ్లో ఉన్నా కాబట్టి అర్థమవుతుంది. ఓకే. సో ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు, బాగా కించపరచడం, పిలిచి ఇంటర్వ్యూకి అవమానించడం మీరే అన్నారు మొన్న, ఈ హీరో నువ్వు హీరో మెటీరియలా, హీరో అవసరం నీకు అవసరమా అన్నారు మీరు. ఇంటర్వ్యూలు మొత్తం చూడండి అన్న. సో ఇలా ఒక 2-3 అన్నారు మేడం, అవమానించారు. రకరకాల మామూలే. నేనేమంటానంటే హీరో అంటే ఏదో పర్సనాలిటీ అవి కాదు మేడం. పని చేసేవాడు, కష్టపడేవాడు, 10 మందికి పని చూపించేవాడు. అండ్ సినిమాలో కూడా కష్టపడుతూ ఉంటే వాళ్ళే అయిపోతారు హీరోలు. పని చేస్తూ ఉండాలి, యాక్టింగ్ చేస్తూ ఉండాలి, అవకాశాలు చేస్తూ ఉండాలి. అంతేగాని ఒకేసారి హీరో అవ్వరు అండ్ ఒకేసారి ఏది అవ్వదు అని నా అభిప్రాయం. సినిమా పరంగా నా ఇన్స్పిరేషన్ ఎవరు లేరు మేడం, బికాజ్ ఐ కాంట్ లై, అబద్ధాలు చెప్పలేను. ఎవరు ఇన్స్పిరేషన్ లేరు నాకు. నేను ఇన్స్పిరేషన్ నేనేం సాధించలేదు, పని చేశాను మేడం అంతే. వచ్చాను, యాక్సిడెంటల్గా వర్క్ చేశాను, విపరీతంగా వర్క్ చేశాను, యాక్సిడెంటల్గా జరిగిపోయింది. యాక్సిడెంటల్ కూడా అది యాక్సిడెంట్ ఏంటి, యాక్సిడెంట్ ప్లాన్డ్గా జరిగితే సో జరిగింది అంతే. బట్ సో లైక్ నాకు వర్కహాలిక్ పర్సన్, ప్రతిరోజు పని ఉండాలి, ఖాళీగా ఉండకూడదు, కష్టపడాలి, సాధించాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. సో ఫైనల్లీ మిమ్మల్ని ఆపిన వాళ్ళు కరాటే కళ్యాణి గారు, ఆ గొడవ అంతా అందరికీ తెలిసింది. అవును మేడం. వీళ్ళందరికీ ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? ఏం చెప్పండి మేడం, August 2 షూట్ షాట్ బ్లాక్ బాస్టర్. ఇప్పుడు పాటలు ట్రైలర్తోనే రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆ సినిమానే వాళ్ళకి సమాధానం. నన్ను తొక్కాలని చూస్తే నేను కిందేసి తొక్కుతా గట్టిగా, అది. అండ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలరు ఉన్నాయి, అందరూ చూడండి. అవి నచ్చితేనే మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూడండి. చాలా కొత్త వాళ్ళని అండ్ చాలా అందరినీ యాక్టర్స్ని పెద్దగా అయిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తేనే అయ్యారు. వాళ్ళందరినీ ఎంతమంది సపోర్ట్ చేశారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, చాలా కష్టపడ్డాం, నా కోసం కాదు, నా టీం అంతా చాలా కష్టపడింది. నచ్చితేనే సినిమా చూడండి, ట్రైలర్ పాటలు చూసిన తర్వాత. నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, నేను నేర్చుకుంటాను. August 2 లారీ చాప్టర్ 1 వాచ్ ఇన్ థియేటర్స్. మీరు ఎక్కడ ఉంటారు ఆ రోజు? తిరుగుతుంటా మేడం నేను, థియేటర్స్ అన్ని తిరగాలి, బైక్ వేసుకొని తిరగాలి. ఏంటి రెస్పాన్స్ అని, ఎన్ని ఉంటాయి అన్ని, నాకు ఎన్ని యాక్సెస్ ఉంటాయి అన్ని తిరగాలి. మాస్క్ పెట్టుకొని మరి అందరూ సెల్ఫీలు దిగితే అది దానికోసమే కదా మేడం సినిమా చేసింది. సెల్ఫీలు ఇప్పుడు కూడా తిరుగుతాను, అప్పుడు దిగని మేడం, ప్రజలుగా మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. అంటే నేను మిమ్మల్ని చూసినంత వరకు బయట మీకు మంచి అంటే మంచిగానే ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఎప్పుడు చూసారు మీరు? 3-4 టైమ్స్ మనం అదే వచ్చేటప్పుడు, మొన్న మా ఆఫీస్ కింద గుర్తుపట్టడం, బైక్ పైన గుర్తుపట్టడం, అలా బాగానే ఉంది మీకు ఫ్యాన్ పేజ్ అంతా. వీడు ముఖం రైడ్ వీడియోలు చేస్తారు కదా అని గుర్తుపట్టారు. అండ్ ఈ సినిమా ద్వారా కూడా ఇంకా కొంచెం వస్తే గుర్తింపు. నేను కొంచెం డబ్బు సంపాదిస్తాను, ప్రజలకు సేవ్ చేస్తాను. ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడే నేను హెల్పింగ్ వీడియోస్ చేశాను నాకున్న స్తోమతలో. అండ్ ఇప్పుడు సినిమా చేస్తే కొంచెం సంపాదిస్తే మటుకు హెల్పింగ్ వీడియోస్ నేను చాలా చేస్తాను, వీడియోస్ కాదు. అండ్ ట్యాక్స్ కడతాను, మంచి సినిమాలు తీస్తాను అండ్ 10 మందికి జాబ్ ఇస్తాను. నాలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మేడం. సో బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తారు? వెళ్తాను అంటే చూడాలి మేడం, పాసిబిలిటీ బట్టి. అండ్ జరుగుతున్నాయి టాక్స్ డిఫరెంట్ బట్ లెట్స్ సీ. 2 years బ్యాకే మాట్లాడారు, బట్ నా వర్క్స్లో నా బిజీలో ఉండే అండ్ తెలియదు, అటు ఇటు ఉంది రకరకాల థింగ్స్. బట్ వస్తే చూడాలి. బిగ్ బాస్ పైన అభిప్రాయం, ఇట్స్ ఎ గ్రేట్ షో, ఎంటర్టైన్మెంట్ షో. అండ్ కొన్ని అంటే 2 రకాలు ఉంటాయి. అది ఎంటర్టైన్మెంట్ షో, ఎంటర్టైన్మెంట్లా చూడాలి. కొంతమంది దానివల్ల ఉపయోగం ఏంది అంటారు. ఖాళీగా ఉండి చూసే వాళ్ళకు అదొక షో, ఎంటర్టైన్మెంట్ షో. అండ్ ఏమన్నా టాలెంట్ ఉంటే బయటికి తెచ్చే షో, ఎవరిలో అనే ఇండివిజువల్గా ఆర్టిస్టులలో డిఫరెంట్, అదొక ఒపీనియన్. ఇట్ హ్యాస్ సమ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అండ్ అప్రిషియేట్ దేర్ వర్క్ అండ్ ఆల్, బాగుంటుంది. సో ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆయన హీరోలా చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఏదైనా మూవీ వచ్చి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తే మంచి పెద్ద హీరో అయితే చేస్తారా? అస్సలు చేయను. పెద్ద హీరో అంటే ఇప్పుడు జనరేషన్ అయితే చేయను, పెద్ద హీరో వాళ్ళు అయితే చేస్తా. పెద్ద చిరంజీవి తరహాలో ఉంటే చేస్తా. ఇప్పుడు జనరేషన్ అయితే ఏముంది, నేను కష్టపడి చేశాను మేడం సినిమా, ఇంకో సినిమా చేస్తా కష్టపడి. మళ్ళీ దాని టైం వేస్ట్ చేయను. కారణం వాళ్ళు ఇస్తానంటారు, పిలుస్తారు, లేట్ చేస్తారు, చాలా థింగ్స్ ఉంటాయి, మళ్ళీ మన సీన్లు కట్ చేస్తారు. అట్లా దానివల్ల డిఫరెన్షియేషన్ తప్ప ఈగో ఏం లేదు. మంచి క్యారెక్టర్ ఉంటే ఆయన చేయడానికి మంచి సిద్ధంగా, నేను కష్టపడడానికి ఏదైనా చేయాలి. యాక్టింగ్ మంచి క్యారెక్టర్ అయితే హీరోకి ఫ్రెండ్గా ఏదైనా చేస్తా మేడం. సూపర్ ఉండాలి క్యారెక్టర్, నాకు నచ్చాలి, చేస్తాను. చిన్న క్యారెక్టర్ అయినా చేస్తాను, తప్పేముంది చేస్తే. చేస్తాను. ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ, బికాజ్ కష్టపడే తత్వం నాది. టైం వేస్ట్ ఉండద్దు, ల్యాగ్ ఉండద్దు. ల్యాగ్ లేకుండా లాగౌట్ అయిపోవాలి. ల్యాగ్ లేకుండా లాగౌట్ అయిపోవాలి. డైలాగ్స్ అన్ని భలే చెప్తారు మీరు.
డైలాగ్స్ అంటే సింగిల్ లైనర్ లాగా జస్ట్ అట్లా అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది మాట్లాడి అట్లా ప్రాంక్లో వాటిలో. సరే ఇప్పుడు నాకు ఒక డైలాగ్ చెప్పండి ఏదైనా మంచి. మీరు అలా నవ్వొద్దండి. నవ్వుతే ఏమవుతుంది? ఐ కాంట్ హ్యాండిల్. మాట్లాడలేము. ఎందుకు మాట్లాడలేరు? ఏంటో తెలియట్లే మరి మీరు అలా నవ్వుతూ మాట్లాడుతుంటే. డైలాగ్ చెప్పమన్నాను. ఏం డైలాగ్ కావాలి? ఏదైనా మంచి డైలాగ్ చెప్పండి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. ఇదేనా ఎప్పుడు? ఇంకేమైనా డైలాగ్ చెప్పండి. ఇంత క్యూట్గా అడుగుతున్నారు మీరు. ఇదేనా ఎప్పుడు? నేను హంటింగ్ చేస్తే హార్ట్ అటాక్ లేరా అని ఉంటుంది నా సినిమాలో. అర్థమవుతుందా? అండ్ ఊరగాయ తిన్న బాడీరా, బాదురు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడనమాట. ఈ డైలాగ్స్ ఎవరు రాశారు మీ మూవీలో? మేమే రాసుకున్నా. మీరేనా? మొత్తం స్టోరీ మొత్తం మీరే రాశారా? అంటే పెన్ పెట్టి రాసింది నేను కాదు, నేను లేజీ. మా కెమెరామ్యాన్ రాశాడు. ఐడియాలన్నీ నావే అండ్ డైలాగ్స్ కూడా కొన్ని అతను రాశాడు. మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ దిస్ పంచెస్ అండ్ ఆల్ నేనే రాశాను. స్టోరీ ఐడియా కూడా నాదే. అలా జరిగింది. అందరి గురించి చెప్తున్నారు, కెమెరామెన్ గురించి ఏం చెప్పట్లేదే. గుడ్ వన్. నా తర్వాత అతనే చాలా బాగా వర్క్ చేశారు సినిమాలో అండ్ విజువల్స్కి అయితే నేను అప్రిషియేషన్ బాగా వస్తుంది అండ్ చాలా కష్టపడ్డాడు నాతో పాటు. ఇప్పుడు వేరే సినిమాలు చేస్తున్నారు అండ్ ఇంకా సినిమా అయిపోయింది కాబట్టి తను వేరే సినిమా చేస్తున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశారు నా తర్వాత అతనే. ఓకే. సో మీ మూవీలో మీకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిన సీన్ ఏది? నా మూవీలో నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చిన సీన్ వచ్చేసి నైట్ ఫైట్ ఉంటుంది. హానెస్ట్ చెప్తున్నా, ఇండస్ట్రీలో టార్చ్ లైట్స్తో 3 అవర్స్లో ఒక 6 మినిట్స్ ఫైట్స్ని షూట్ చేసాం నైట్. 3 అవర్స్లో ఎవరు చేయలేరు విత్ 2 కెమెరాస్. మా కెమెరామ్యాను మామూలుడు కాదు అండ్ నేను మెయిన్ ఆడ. అంటే ఎలా చెప్పాలంటే నేను చెప్పినట్టు అందుకున్నాడు అతను. 3 అవర్స్లో పెద్ద లారీ స్టాండ్లో మామూలు ఉండదు ఫైట్. అది చాలా సాలిడ్ ఉంటుంది ఫైట్. అది ద బెస్ట్ మూమెంట్ అచీవ్డ్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తానికి 23 రోజుల్లో సినిమా షూట్ చేసాం. 23 రోజుల్లో. ఇంత పెద్ద సినిమాని మినిమం 200-300 రోజులు చేస్తారు చాలామంది. బట్ మాకు క్యారవాన్లు అంతా లేదు కాబట్టి మేము నార్మల్ పీపుల్లా చేసాము. సెలబ్రిటీస్ కాదు కాబట్టి అప్పటి జస్ట్ జనరల్గా బయట జనరల్ పట్టించుకోరు. సో షార్ట్ లైక్ ఇన్ 23 days ఓన్లీ అండ్ దట్స్ ద బిగ్గెస్ట్ మూమెంట్ అచీవ్మెంట్ ఐ మేడ్. అండ్ ఈ సినిమాలో చాలా నేర్చుకున్నా నేను. మ్యూజిక్ సంబంధించింది, స్టన్స్, కథ, ప్రతిదానికి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నా. ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ అండ్ అది నేను అప్రిషియేట్ చేసుకుంటాను అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. డబ్బులు వచ్చినా పోయినా కానీ డబ్బులు తప్పకుండా వస్తాయి. మంచి సినిమా అవుతుంది, చాలా గొప్ప సినిమా అవుతుంది, పేరు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. సాంగ్స్ ఇష్టమైన సాంగ్ నాకు 3 ఇష్టమే. 3 ఆబ్వియస్గా చాలా బాగున్నాయి. ఎక్కువ ఏం లేదు. నాకు రొమాంటిక్ సాంగ్ చాలా బాగా నచ్చింది. రొమాన్స్ ఉందని కాదు, ఒక ఫీల్ ఉంది అందులో. ఒక ఫీల్ ఉంది. ఫీల్ అంటే వింటే కనుక చివరికి కన్నీళ్ళు వస్తాయి. అంటే విజువల్ నేను వదలలేదు కాబట్టి చూడరు, కానీ విజువల్ చూస్తూ చెప్తే అమ్మాయి తన బాధ చెప్తూ అబ్బాయితో అడుగుతుంది, అరచేతిలో నీ చేతిని ఉంచేయరా అని. ఏదో ట్యూన్ రావట్లేదు నాకు మిమ్మల్ని చూస్తుంటే. మిమ్మల్ని చూస్తే రావట్లేదు యాక్చువల్గా. ఏసీ అడుగుతుంది అనమాట, కంటి పాపని చంటి పిల్లని నా తోడుగా ఉండిపోరా, తెల్లగువ్వని తెల్ల పావురాయిని నీ పంజరాన దాచుకోరా అంటది అమ్మాయి. అట్లా చాలా డెప్త్ ఉంటుంది. మా రైటర్ హీ హాజ్ అ గ్రేట్ ఫ్యూచర్, లిరిక్ రైటర్. ఐ లైక్ దట్ యాక్చువల్లీ. అంటే అమ్మాయి తన ఫీలింగ్ చెప్తూ ఉంటుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐటమ్ సాంగ్ అయితే ప్రాపర్గా ఉంది అండ్ సాలిడ్ మాస్ మసాలా. అండ్ బస్తీపూరి ఆల్సో ఇట్స్ అ టీజింగ్ సాంగ్. ఇట్ ఆల్సో హ్యూజ్ అపీల్, లైక్ వాట్ వీ కెన్ సే. బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అందులో అండ్ మాసీ ఫీల్ ఉంది. చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. అమ్మాయిని కొంచెం బ్లాక్ చేశారు కదా? డార్క్ చేసాం యాక్చువల్లీ. షీ లుక్స్ ప్రిటీ వైట్ అండ్ గుడ్. మేము లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉంటుందండి అలానే చేయాలి, అంతేగాని వైట్ చేస్తే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలో అలా చేసాం. యాక్చువల్లీ ఆమెను నేనే ఇంకా డార్క్ చేసి ఇలా ఉండొద్దు, అందంగా ఉండొద్దు అని ఉద్దేశం. మేకప్లో కళ్ళ ట్యాన్ చేసాము బాడీ అంతా. బ్లాక్ మేకప్, ట్యానింగ్ మేకప్ అనమాట. అలా ఆ స్టైల్లో చేసామన్నమాట. ఎస్ మేడం. సక్సెస్ అవ్వాలి మూవీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్ మేడం. ప్రేక్షకులు దేవుళ్ళు మన సినిమా ఇండస్ట్రీ. ప్రేక్షకులే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి ఇంకా మీ సినిమా చూడమని. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు, ట్రైలర్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి అండ్ నచ్చితే సినిమాకి వెళ్ళండి. చాలా పెద్దవాళ్ళకి ఎంతోమందికి సపోర్ట్ చేశారు. మాకు కూడా సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు తీస్తాను, ట్యాక్సీలు కడతాను, కష్టపడతాను అండ్ చాలామందికి అవకాశాలు ఇస్తాను నేను కూడా. అండ్ హ్యాపీ లైఫ్ జీవిస్తాను. ఆగస్ట్ 2న లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.